భరత భూమి దైవ భూమి, కర్మ భూమి, యోగ భూమి. అందుకని భగవంతుడు పుట్టుక కావాలన్నా భగవంతుడు కూడా కోరుకుంటాడు భారతదేశంలో పుట్టాలని. విష్ణు పురాణంలో మనం కోరుకోవటం కాదు, మనం భారతీయులం, మనం భరతమాత బిడ్డలం అని దైవమే కోరుకుంటుంది భారతదేశంలో పుట్టడానికి. ఇంకెక్కడ దైవం పుట్టలా. దైవం అనుగ్రహించవలసి వస్తే ఈ నేల మీదకే. అది ఈ దేశం, అది ఈ భరతమాత. ఇప్పుడు రాముడు వేరు, భారతదేశం వేరు కదా? కాదు, భరతమాతయే. ఇప్పుడు ఎవరి కన్న బిడ్డలం మనం? భరతమాత బిడ్డలం. ఇప్పుడు ఆలోచిస్తే ఎవరిని కనలేదు భరతమాత? రాముణ్ణి కన్నది, కృష్ణుణ్ణి కన్నది, నృసింహుణ్ణి కన్నది, వామనుణ్ణి కన్నది, మనల్ని కన్నది, శివాజీని కన్నది, శంకరుల్ని కన్నది. ఎవరిని కనలేదు? మీరు కొత్తగా ఆలోచించండి. భరతమాత బిడ్డలం మనమే కాదు, దైవం కూడా ఈ భరతమాత బిడ్డనే సాకార రూపం ధరిస్తే అది భారతదేశం. ఇది భారతదేశ యొక్క గొప్పతనం.